హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నిఖిలాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మ చేతి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ బజ్జీ. తయారు చేసుకునే విధానము, దానికి కావాల్సిన పదార్థాలు. దానికి ముందుగా 2 కప్పులు శనగపిండి తీసుకుని అందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, టేబుల్ స్పూన్తో 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండలేం లేకుండా చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ పోసుకోకూడదు, అలానే తక్కువగా ఉండకూడదు. ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం కలుపుకోవాలి. ముందుగా ఒక కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. ఆనియన్ తీసుకుని దాన్ని ఇలా స్లైసెస్ కింద సమానంగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్లైసెస్గా కోసుకున్న ఆనియన్ని పిండిలో డిప్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అన్ని వైపులన తిప్పుకుంటూ రోస్ట్ అవ్వనివ్వాలి. హైలో పెడితే మారిపోతుంది, లోలో పెట్టినా కూడా ఆయిల్ లాగేసి సరిగ్గా వేగకుండా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులన తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే అందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చక్కగా తినొచ్చండి. దీనికోసం మనం స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ మన హెల్త్ కూడా కాపాడుకున్నట్టు అవుతుంది. చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఈ ఆనియన్ బజ్జీ అండి. ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఆయిల్ వాడనిచ్చి తీసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా అన్ని వైపులా వేగనివ్వాలండి. ఈ బజ్జీలు ఇలా అన్ని వైపులా వేయించుకోవాలండి. ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా పండుగలకి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా వేయించుకుని ఇస్తే స్నాక్స్గా చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఉల్లిపాయ బజ్జీ. ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత తీసేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అందరూ ఇష్టపడే ఆనియన్ బజ్జీ రెడీ అండి. నేను చెప్పినట్లుగా ఇలా చేసుకుంటే చాలా క్విక్గా టేస్టీగా ఉంటుంది. క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.